వెల్కమ్ టు అవర్ ఛానల్. గతంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామా, అదేవిధంగా మొన్న పాస్టర్ అభినవ్ దర్శన్ డ్రామా, స్క్రిప్ట్ ఒకటేలాగా ఉంది. వాళ్ళని వాళ్ళు కొట్టించుకొని డ్రామా ఆడి మత విద్వేషాలు రెచ్చగొట్టి రాష్ట్రంలో అశాంతిని రేపి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నంలో భాగంగానే పాస్టర్ డ్రామాలు ఆడాడన్న సంగతి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆ పాస్టర్ డ్రామా వెనుక ఉన్న వాస్తవాలు, జరుగుతున్న పరిణామాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ మహిళా నేత సూర్యదేవర లత గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే లత గారు. నమస్తే. పాస్టర్ అభినవ్ దర్శన్ నాటకీయంగా తనను తాను కొట్టించుకొని ఎలా వ్యవహరించాడో పోలీసుల విచారణలో తేటతెల్లమైంది. ఇన్ని డ్రామాలు ఎందుకు ఆడుతున్నారంటారు? దీని వెనక జగన్ రెడ్డి హస్తం ఉందన్నది ప్రజల అభిప్రాయం. మీరు ఎట్లా చూస్తారు? దీనిలో మనకు క్లియర్ కట్గా అతను నటించిన ఆ విధానం కూడా తెలిసిపోతుంది. అంత ఫారెస్ట్లోకి కారు ఎందుకు వెళ్ళింది, సో ఆ టైంకి వాళ్ళు వీడియో తీయటం ఏంటి, ఆ వీడియో తీసిన పద్ధతిలోనే మనకు అర్థమవుతుంది. ఒక అతనేమో ఒకరిని కాల్పట్లాగుతుంటే నేను కాదు అని అంటాడు. అంటే ఏంటి, నన్ను కాదు మీరు పట్టుకోవాల్సింది ఇంకొకటి అన్నట్టు అక్కడే క్లారిటీ ఇస్తున్నట్టుంది. సరే, తర్వాత అక్కడ తరుముకుంటా వెళ్ళటం కానివ్వండి, ఆ ఎవరైతే వీడియో తీస్తున్నా అతనేమో అయ్యగారు అంట ఫాలో అవటం కానివ్వండి, అతను కండ్లలో కారం కొట్టేశారు అదే అని అంటే, ఆ కారం కొట్టిన ప్లేస్లకైతే జనరల్గా ఎవరు కూడా వెళ్ళలేరు కూడా. ఇతను వెళ్ళాడు, ఆయన లెగిసి నిలబడుకొని చూస్తున్నాడు. అప్పుడు వీడియో కట్ అయ్యింది. అంటే అప్పటి వరకు అతను బాగానే ఉన్నాడు. ఆ 1 లీటర్ వరకు బ్లడ్ పోయింది అని చెప్పి చెప్తున్నారు. ఈ లోపల కొంతమంది పాస్టర్స్ ఏంటంటే ఇది హిందువుల పని అని చెప్పి మాట్లాడటం, ప్రభుత్వాలు దీన్ని ఎంకరేజ్ చేస్తున్నాయని చెప్పి మాట్లాడటం, తలా ఒక రకంగా పాస్టర్స్ అందరూ మాట్లాడటం మొదలుపెట్టేశారు. ఆడ జరిగిందో లేదో తెలియదు, కానీ జరక్కనే ఇన్ని రకాల ఇది ముందే క్రియేట్ చేసుకుంటూ వచ్చారు అని అంటే అప్పుడే మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అక్కడ అమాయకమైన ప్రజలు ఉన్నారు, గిరిజన ప్రజలు. వాళ్ళని అంటే వాళ్ళకి ఇప్పుడు మతాన్ని రుద్దటానికి, ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు కూడా కొండ జాతుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో కోయిదొరలను ఏదో దేవుడు వాళ్ళకి ఉంటారు. వాళ్ళను కూడా వెళ్ళి క్రిస్టియన్ మతానికి రావాలి, మతం పుచ్చుకోవాలనేటట్టు వాళ్ళని ప్రలోభ పెట్టడం కానివ్వండి, ఇవన్నీ చేయటం. దానికోసం ఆయన అక్కడికి వెళ్ళటం కానివ్వండి, అక్కడ లోకల్గా అంటే ముందు రోజు ఒక వీడియో రిలీజ్ చేశాడు. ఏంటంటే నాకు థ్రెటన్ ఉంది, నన్ను ఇక్కడ బెదిరిస్తున్నారు, నన్ను ఈ ఏరియాలోకి రావద్దంటున్నారు అని చెప్పి, థ్రెటన్ ఉందని చెప్పి ముందు రోజు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నెక్స్ట్ డేకి అటాక్ మొదలుపెట్టాడు. అంతా పక్కా స్కెచ్తో చేశాడు. సరే, ఆయనే చేశాడనేది క్లియర్గా తెలుస్తుంది, కానీ ఇదంతా ఎవరు చేయించారనేది ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్. సో అతను కడపకు సంబంధించిన వ్యక్తి, ఎవరు చేయించారు? సో మతం పరంగా తీసుకున్న అతను క్రిస్టియన్ మతానికి సంబంధించిన వ్యక్తి. అది కూడా కాకుండా మీరు ఒకటి చూడండి, విశ్వేశ్వరరాజు చేయించాడు అని నిన్నటి వరకు ఒక ప్రచారం జరిగింది. అది కూడా ఇప్పుడు అది రావట్లేదు బయట. అంటే వీళ్ళల్లో నాకు అర్థమవుతుందంటే విశ్వేశ్వరరాజుకి కూడా, ఎందుకంటే అది మన నియోజకవర్గం కాబట్టి అది హ్యాండిల్ చేయగలము మత ఘర్షణలకి అనే ఒక ప్రిపేర్ అయినట్టున్నారు వాళ్ళు. ఎందుకంటే అది ఆల్రెడీ వైసీపీ నియోజకవర్గం కాబట్టి అలాంటి స్కెచ్ ఏమైనా వేశారేమో అనిపిస్తుంది. అందరూ కలిసి చేసిన ప్లాన్డ్గా చేసిన స్కెచ్ ఇది. సో ఆ వీడియోస్ల మూలానే తేటతెల్లమైపోయింది. 2019 ఎన్నికలకు ముందు బ్రదర్ అనిల్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఆ మత ఓట్లని ఎలా వేయించుకోవడం మనం చూసాం. అనిల్ కూడా అన్ని గ్రామాలు, అన్ని పట్టణాలు తిరిగి ఆ క్రిస్టియన్స్ని ఎలా ప్రభావితం చేశాడో కూడా మనం చూసాం. ఆయన బయటకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు జగన్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నారు భార్య భర్తలు. ఇప్పుడు మళ్ళీ ఏదో రకంగా ఆ మత ఓట్లు పొందడానికే అభినవ్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి డ్రామా ఆడుతున్నాడు అనుకోవచ్చా? ఎందుకంటే ఇక్కడ బ్రదర్ అనిల్ వచ్చి చాలామంది పాస్టర్స్ అతనితో ఉండటం కానీ, మత ప్రచారకుడుగా ఆయనకంటూ ఒక ఆల్రెడీ ఏదో కొంచెం రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి ఆయన్ని హైలైట్ చేసుకుంటూ రావటం, ఆయన్ని ఆ విధంగా ఆయనకు ఒక కమ్యూనిటీలో కొంచెం ఒక గ్రిప్ దొరికింది ఆ మతంలో. అది ఎక్కడ మనకు ఓట్ బ్యాంక్గా వచ్చేటప్పటికి అది ఎక్కడ మనకు ఆపోజిట్గా తయారవుతుందో, రేపు పొద్దున షర్మిల కాంగ్రెస్ ఓట్ దాన్ని చీలుస్తుంది కదా అనే ఒక దీంతో ఈయన ఇట్లాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నాడా. సో ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ ఓట్ బ్యాంక్ అంతా పోకుండా చూస్తున్నాడా. అది కూడా వాళ్ళు కూడా పార్టీలు పెట్టేయటం. ఇప్పుడు ఎక్కడైనా క్రిస్టియన్ ఓట్ బ్యాంక్తో గెలిచే నియోజకవర్గం ఉందా చెప్పండి? ఇక్కడ లేదు. కానీ ఆ పూల్ చేయడానికి చీల్చొచ్చు, పూల్ చేసి జగన్ రెడ్డి ఖాతాలో వేయడానికి ప్రయత్నాలు చేయవచ్చు వీళ్ళు. అదే నేను అనేది, అది చీల్చేది ఎవరెవరికి నష్టం అవుతుంది? ఒకటి షర్మిల గారికి నష్టం అవ్వచ్చు, మేబీ జగన్మోహన్ రెడ్డికి నష్టం అవ్వచ్చు. సో ఇద్దరికీ అయితే చీలుతాయి.
ఆ చీలిన దానికి అంటే ఇప్పుడు ఏంటంటే అనిల్ మీద కన్నా కూడా ఇంకా వేరే పాస్టర్స్ని రెడీ చేసి ఆ స్థాయిలో తీసుకురావాలనేది అయితే ఆయన ఖచ్చితంగా ఆ స్కెచ్. ఎందుకంటే ఆవిడ విమలాదేవి ఉన్నారు కదా, రాజశేఖర్ రెడ్డి గారి మేనత్త, రాజశేఖర్ రెడ్డి గారి సిస్టర్ అనమాట. ఆవిడ కూడా మత ప్రచారంలో చాలా ముందుకెళ్తున్నారు. ఆవిడకి కూడా కొన్ని మంది పాస్టర్స్ ఆవిడ గైడెన్స్లో నడిచే వాళ్ళు ఉన్నారు. ఆవిడ కూడా దీనిలో భాగస్వామ్యం కూడా ఉంటారు. ఎందుకంటే ఎంతమంది పాస్టర్స్ ఎక్కడెక్కడ ఏం చేస్తున్నారు, ఏపీలో ఏం జరుగుతుంది అనేది ఆవిడకి కూడా నిఘా ఉంటుంది. ఎందుకంటే ఆవిడ బాగా యాక్టివ్గా ఉన్నారు దీనిలో. మొన్న ఎన్నికల్లో కూడా ఆవిడ విశ్వ ప్రయత్నం చేసింది. కాకపోతే వాళ్ళు కూడా వాళ్ళ జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం కూడా అద్భుతంగా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుంది, వాళ్ళు కూడా సేవలు చేస్తుంది, బాగానే చూస్తుంది, పాస్టర్లు కూడా జీతాలు ఇస్తుంది, అన్నీ జరుగుతూ ఉన్నాయి బాగానే. గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పాస్టర్ల జీతాలు కూడా ఎగ్గొట్టాడు, ఇవ్వాల వాళ్ళకి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చినాకే పాస్టర్లు కూడా జీతాలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇలా ఆ ఓట్లు గంపగుత్తుగా మళ్ళీ కూటమి పడితే మనకి ఇబ్బంది అవుద్దేమో, వాటిని చేల్చాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రయోగాలు చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి. అవకాశం కూడా ఉంది కదా. ఎందుకు లేదండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకు ఒక చిన్న చిన్న పార్టీలు అని చెప్పి క్రియేట్ చేసి వాళ్ళని మీ పార్టీకి మీ దగ్గర ఎంత క్యాడర్ ఉన్నది అనే విధంగా వాళ్ళని జనాల్లోకి పంపిస్తున్నారు ఇక్కడ. సో యాక్చువల్లీ చూస్తే అండి, కూటమి ప్రభుత్వం వచ్చాకే ముస్లిమ్స్కైనా కావచ్చు, క్రిస్టియన్స్కైనా కావచ్చు జీతాలు ఇస్తున్నారు. మీరు చూస్తే హిందువులకి ఎక్కడ ఏ టెంపుల్లో ఎక్కడ జీతాలు కూడా లేవండి. ఇక్కడేమో అంటే మైనారిటీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనో జీతాలు వచ్చి గవర్నమెంట్ పే చేస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా జరగలేదు. ఇప్పుడు ఎవరు కూడా ఏ మతాల్లో ఉన్నా కూడా అండి, అన్ని మతాలు ఒకటనేది అందరూ చెప్తుంటారు. కాకపోతే బలవంతంగా చేయకూడదు, ఎవరు ఇష్టమై వాళ్ళు వెళ్ళటం వేరు అనుకుంటారు. కానీ అండి, బలవంతంగా తీసుకొచ్చి కమ్యూనిటీ పరంగా ఇప్పుడు అక్కడ అతను చేయటానికి వెళ్ళింది అక్కడ అదే. సో దాంతో ఏంటంటే నన్ను ఇక్కడ హత్యా ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది కమ్యూనిటీని మార్చాలి, ఆ ప్రయత్నంతో వెళ్ళాడు అక్కడికి. సో సింపతి క్రియేట్ చేసుకోవాలి, అక్కడ స్థిరంగా నాటుకుపోవాలి అతను. ఆ ప్లానింగ్లో జరిగిందే కానివ్వండి. ఇప్పుడు చూడండి, విశ్వేశ్వరరాజు వచ్చి ఆయన ఎక్కడ బయట ఏ మాట మాట్లాడలేదు. నిన్నటి నుంచి చూస్తుంటే ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆయన ముందు రోజు మాట్లాడినప్పుడు కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఒక విధంగా డౌట్ పడ్డారు ఏంటంటే విశ్వేశ్వరరాజే వార్నింగ్ ఇప్పించాడేమో అనే ఇది ఉండింది. కానీ ఇప్పుడు ఇదంతా కలిసి అందరూ కలిసి చేసిన ప్రయత్నం అనేది తేటతెల్లం అయిపోయింది. గతంలో కూడా తెలంగాణ నుంచి ఒక పాస్టర్ బైక్ మీద బయలుదేరి దారి పొడవునా తాగుతూ వెళ్తా రాజమండ్రి దగ్గర చనిపోయిన సంగతి మనం చూసాం. ఆ రోజు మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొంతమంది పాస్టర్లు, హర్ష్ కుమార్ లాంటి వ్యక్తులు ఎలా ప్రయత్నం చేశారో అక్కడ చూసాం. ఫుటేజ్లు మొత్తం బయటకు వచ్చి వాస్తవాలు బయట పెట్టినా కూడా అల్లరి చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రకంగా వాళ్ళని రెచ్చగొట్టి విద్వేషాలకు వాడుకునే ప్రయత్నం చేశాడు. నిన్న కూడా హర్ష్ కుమార్ మాజీ ఎంపీ ఆయన కూడా ఒక పోస్ట్ రాశాడు, ఇది ఈ అభినవ్ మీద, ఇది కుట్ర, లేదంటే ఒక వర్గాన్ని హత్యేసే ప్రయత్నం అని చెప్పి చేసి మళ్ళీ ఈ రోజు నిన్న క్షమాపణ కోరుతూ మళ్ళీ పోస్ట్ పెట్టాడు. మెయిన్ ఏంటండి వీళ్ళు ఎందుకు గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తగులుకొని వెంటనే వేరే వాళ్ళ మీద రుద్దేసేయాలనే ప్రయత్నంతో చేస్తున్న కొంతమంది రాజకీయ నాయకులే కావచ్చు, కొంతమంది పాస్టర్స్ కూడా అండి. అసలు ఇదే కారణంతో ఎందుకు చచ్చిపోతున్నారో అంటే, ఇప్పుడు ఏ పూజారి ఎక్కడైనా చనిపోయాడు అనుకోండి, ఆయన ఏదో చేసేసారని అంటారా? ఇంకా వాళ్ళంటూ చనిపోరా? ఇంకా అప్పుడు ఎవరైనా హిందువులు మాట్లాడుతున్నారా? ఇప్పుడు పాస్టర్ ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి, దానికి కూడా ఆయన మీద ఏదో జరిగిపోయింది, ఆయన ఇది చేసేసారు అది చేసేసారు అనడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ఈ రోజున రేపొద్దున అతను ఎవరైతే అభినయం ఉన్నాడో అతన్ని మొత్తం విచారించాలి. ఇంకొకసారి ఇట్లాంటి దొంగ వేషాలు ఏ పాస్టర్ కూడా చేయకూడదండి. ఎందుకంటే మనం చూస్తున్నాం ప్రతి చోట కూడా పాస్టర్లకు విలువలు లేకుండా పోతున్నాయండి. వాళ్ళు ఒక విలువలు బోధించడానికి ఒక గురువును పెట్టుకుంటే ఆ గురువు ఇట్లాంటి పనులు చేస్తుంటే, ఒక గురువు అనే వాళ్ళకి మెచ్యూరిటీ ఉండాలండి. ఏంటండి చిన్న చిన్న వాళ్ళందరూ పాస్టర్లు అయిపోయి ఏదో జనాన్ని ఎంతమంది పుల్లింగ్ చేస్తే వాళ్ళు పాస్టర్ ఏంటండి? పాస్టర్ అంటే కొన్ని మంచి మాటలు చెప్పగలగాలి, వాళ్ళు కొంచెం మెచ్యూరిటీ ఉండాలి, విలువైన బోధన చేసేవాడే పాస్టర్. ఇక్కడ ఏంటి 30 ఏళ్ళు ఉండవు వీళ్ళకి పాస్టర్లు ఏంటి, వీళ్ళ ఉద్దేశం ఏంటి అంటే ఇట్లా అల్లర్లు చేయాలి, సృష్టించాలి. నిన్నటి నుంచి ఇది చేసేసారు ఆ హిందువుల మీద. ఈ రోజు ఏం చెప్తారండి ఇలాంటి వాళ్ళు? నిజమైన పాస్టర్లు ఈ దొంగ పాస్టర్లను గుర్తించి వారే శిక్షిస్తేనే ఇది సమాజానికి అర్థమవుతుంది. ఇప్పుడు మనకు మిగతా వర్గాలకు తెలియదు ఎవరు పాస్టర్ ఎవరు దొంగ పాస్టర్ అనేది. ఆ నిజమైన పాస్టర్లకి ఎవడు దొంగ పాస్టర్, ఎవడు ఎందుకు చేస్తున్నాడు, ఎవరు ప్రలోభాలను లోనే చేస్తున్నాడు సంగతి తెలుసు వాళ్ళకి. యాక్చువల్లీ పాస్టర్ అంటే వాళ్ళకు ఒక ఇది ఉండాలి. ఇప్పుడు మనకు ఉంటుంది ఒక శాస్త్రం గురించి బాగా వాసన పట్టిన వాళ్ళే కావచ్చు, వాళ్ళకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అట్లాంటివి ఉండాలి. అది లేకుండా ఎవరిని పడితే వాళ్ళ పాస్టర్గా గుర్తించేసేటప్పటికి ఇలాంటి అనర్థాలే జరుగుతాయి.
అవి ఖచ్చితంగా ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు మనం చూస్తుంటాం బయట దేశాల్లో వాళ్ళు ఉంటాయి, వాళ్ళు ఎప్పుడు కూడా అంటే ఒరిజినల్ క్రిస్టియన్స్ గురించి మాట్లాడతాం, వాళ్ళు ఎప్పుడు కూడా అసలు వాళ్ళ మతం గురించి పోరాడాలనే ఇది ఉండదు, వాళ్ళ ప్రేయర్ ఏమిటో వాళ్ళేంటో అన్నట్టు ఉంటారు, అందరితో మామూలుగా ఉంటారు. ఇక్కడ అట్లా ఉండదు. అంటే పక్కన ఇంకొక కమ్యూనిటీని కించపరచాలనే ఉద్దేశంతో చేస్తుంటారు చూడండి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. సో వాళ్ళల్లో వాళ్ళకి ఒక ఇది ఉండాలి ఏంటంటే పాస్టర్ అనేవాడు ఒక విలువలతో కూడుకున్న వ్యక్తిగా ఉండాలి. సో వాళ్ళకి నలుగురికి 4 మంచి మాటలు చెప్పగలగాలి. అంతేగాని ఇలాంటి ఇది చేయటం, అది చేసిన తప్పు చేసిన వాడికి ఇంకో 100 మంది చేరి భజన చేయటం, ఇది కరెక్ట్ కాదు. తగిన శిక్ష అంటూ పడాలండి అభినయ్కి, అప్పుడు కానీ ఇంకొకళ్ళు కూడా ఇలాంటి పని చేయకుండా ఉంటారు. పాస్టర్ అంటే బైబిల్ని కంఠస్థం చేసి దానిలో సారాంశం అర్థం చేసుకుని 10 మందికి తెలియజేసేవాడు పాస్టర్. ఇవాళ పాస్టర్ అంటే 4 బూతులు తిట్టి హిందూ మతం 4 మాటలు అంటే వాడు కూడా పాస్టర్ అయిపోతున్నాడు. అలాంటి పాస్టర్లను శిక్షించాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది, వ్యవస్థల మీద ఉంది, అలాగే నిజమైన పాస్టర్ మీద కూడా ఉంది. వాళ్ళు వీళ్ళని శిక్షించకపోతే వాళ్ళు కూడా ఇదే కోవలకు చెందినట్టు మిగతా సమాజం భావించాల్సి వస్తుంది. మీరు చెప్పింది కరెక్టు. పాస్టర్ అంటే అన్నీ మీరు చెప్పినట్టు ఒక 4 మంచి మాటలు చెప్పి వాళ్ళని ఒక సన్మార్గంలో పెట్టగలిగినాడు పాస్టరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే హిందువుల్ని మాట్లాడితేనో ఆ గుళ్ళకి వెళ్ళొద్దండి, ఆ ప్రసాదం, ఒక ఉద్రేకమైన వాతావరణం క్రియేట్ చేసే వాళ్ళని వీళ్ళు పాస్టర్లుగా పరిగణించబట్టే ఈ రోజున ఇలాంటి పనులన్నీ జరుగుతున్నాయి. దొంగ పాస్టర్ల పట్ల హిందూ సమాజం అప్రమత్తంగా ఉండాలని, నిజమైన పాస్టర్లు ఆ దొంగ పాస్టర్లను గుర్తించి వారిని కఠినంగా శిక్షిస్తేనే నిజమైన పాస్టర్లు కూడా విలువ పెరుగుతుందంటూ విశ్లేషించిన లతా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్తే.